భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంకు చెందిన డిబి శంకర్రావు పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించాడు. పవర్ లిఫ్టింగ్లో ఏకంగా జాతీయ స్థాయిలో 4 గోల్డ్ మెడల్ సాధించాడు. హార్ట్ బైపాస్ సర్జరీ చేయించుకున్న 73 సంవత్సరాల శంకర్రావు 6 నెలల కాలంలోనే పవర్ లిఫ్టింగ్లో జాతీయ స్థాయిలో 4 బంగారు పతకాలు సొంతం చేసుకున్నాడు. ఆగస్టు 2 నుంచి 7 వరకు కేరళ రాష్ట్రంలో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలో 4 విభాగాలలో 4 బంగారు పతకాలు సాధించాడు. ఈ సందర్భంగా క్రీడాకారుడు శంకర్రావు మాట్లాడుతూ భద్రాచలం కళాశాల గ్రౌండ్లో జాగింగ్ చేస్తున్న క్రమంలో తోటి వ్యక్తుల సలహాతో జిమ్ ప్రాక్టీస్కు వచ్చారని తెలిపారు. వైద్యుల సలహాతో 6 నెలల కాలంలోనే జిల్లా, రాష్ట్ర, జాతీయ పోటీలలో బంగారు పతకాలను సాధించారన్నారు. జిమ్ కోచ్ రామిరెడ్డి మాట్లాడుతూ డాక్టర్ల సలహాలతో శంకర్రావుకు జిమ్ ప్రాక్టీస్ చేయించారని, ఇప్పటివరకు తన దగ్గర శిక్షణ తీసుకున్న క్రీడాకారులు 30 మంది వరకు బంగారు పతకాలు సాధించారని చెప్పారు. ఇంటెన్సివ్ ట్రైనర్గా ఉన్న డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ శంకర్రావు నిర్ణయాన్ని వైద్యపరంగా పర్యవేక్షించి భరోసా ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో ఇంటర్నేషనల్ లెవెల్లో పవర్ లిఫ్టింగ్లో బంగారు పతకాన్ని సాధించేలా ఆయన్ను తయారు చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. తర్వాత కృష్ణప్రసాద్ గారు నాకు ఇంటెన్సివ్ ట్రైనర్గా మారి ఆయన దగ్గరుండి అది చూసుకునేవాడు. ఈ రకంగా నా కష్టము ఫిబ్రవరిలో మొదలై పవర్ లిఫ్టింగ్లో అంచెలంచెలుగా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి దాటి మొన్న ఈ నెల 2 నుంచి 7 దాకా కోజికోడ్లో జరిగిన మాస్టర్స్ నేషనల్స్లో నేను జాతీయ స్థాయిలో ఛాంపియన్గా నిలిచి 4 బంగారు పథకాలు కూడా గెలుచుకున్నాను. అసలు నేషనల్ స్థాయికి వెళ్ళి విజయం సాధించిన వాళ్ళు ఇంతవరకు భారతదేశంలో ఎవరు లేరు. అది ఫస్ట్ రికార్డు. ఇంకో రికార్డు ఏంటంటే ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగి ఆగస్టు కల్లా 6 నెలల్లోపే ఇనిషియల్ స్టేజ్ నుంచి జాతీయ స్థాయికి వెళ్ళి కొట్టడం అనేది కూడా ఇంకో రికార్డు. ఈ 2 రికార్డులు మాకు తెలియకుండానే వచ్చినాయి. ఇప్పుడు డివి శంకర్రావు గారు ఒక బైపాస్ సర్జరీ అయినప్పటికీ 73 ఏళ్ల వయసులో 4 బంగారు పతకాలు సాధించి ఎంతోమందికి ఆదర్శంగా మారినటువంటి వ్యక్తి. ఆయన విజయం ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఒక బైపాస్ అయిన వ్యక్తి 73 ఏళ్ల వయసులో ఇట్లా దీంట్లో ఒక పవర్ లిఫ్టింగ్ రంగంలో రాణించి 4 బంగారు పతకాలు సాధించడం అనేది యువత కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. ప్లస్ ఆయన ఏజ్లో ఉన్న వాళ్ళకి ఇంకా మరీ స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాకుండా మన జిమ్ చరిత్రలో ఇప్పటివరకు కూడా ఎన్నో బంగారు పథకాలు జాతీయ స్థాయిలోనే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా మనం ఈ యొక్క క్రీడాకారులను తయారు చేసి నిరూపించినటువంటి చరిత్ర భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ ఉంది. మన శంకర్రావు గారి విజయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే 73 ఏళ్ళ వయసు, బైపాస్ సర్జరీ అయి ఉండి కూడా జాతీయ స్థాయిలో 4 గోల్డ్ మెడల్స్ కొట్టారంటే మాత్రం అది ఆ కీర్తి ప్రతిష్టలో మా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్కి పూర్తిగా దక్కుతాయని చెప్తున్నాను. క్రీడలకి ప్రధాన అవరోధాలైన డబ్బు మరియు అనారోగ్యం, ఈ రెండింటిని కూడా మేము జయించడం జరిగింది. డబ్బు లేకుండా అసోసియేషన్ పోటీలకి వెళ్ళలేకుండా బాధపడుతున్న మోడీ వంశీ అయిన గిరిజన విద్యార్థికి సుమారుగా 6 లక్షల రూపాయల దాకా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ తరఫున మేము స్పాన్సరింగ్ చేయించి అతన్ని విదేశాలకు కూడా పంపించి గోల్డ్ మెడల్ సాధించడం